ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనములు ఈ ఉదయకాల సమయంలో చెల్లించుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చి వాగ్దానము చేత మనల్ని నడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రియమైన విశ్వాసులారా, మీరును సిద్ధంగా ఉన్నారా? అలాగైతే వాక్యాన్ని మనం చదువుకుందాం. అది సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ లేఖనాన్ని మనం చూద్దాం. నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. ప్రభు యొక్క వాక్యమే సెలవిచ్చుచున్నది. నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తారు. ఎందుకంటే వారి నీతిమంతులు దేవునిలో యథార్థవంతులు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు, నేను ఈ లోకమునకు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా వచ్చాను, మీరును యథార్థవంతులై నీతివంతులై నన్ను వెంబడించండి అంటున్నాడు. మరి చూడండి, భక్తిహీనులు కూలుదురు, ఆపత్కాలమందు కూలిపోతారంట. అట్టి ఆపత్కాలములు ఎన్ని వచ్చినా కూడా నీతిమంతుడు తిరిగి లేస్తాడు. కానీ ఆ యొక్క భక్తిహీనుడైతే ఇంకా తిరిగి లేదు, అక్కడికి కూలిపోతాడు. మరి మనం భక్తిహీనుల లిస్టులో ఉన్నామా, నీతిమంతుల యొక్క కోవలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కోవలో మనం ఉన్నాం, ఏ త్రోవలో మనం నడుస్తున్నాము? మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దినము నుండైనా సరే భక్తిహీనులుగా కాకుండా నీతిమంతులుగా దేవుని వెంబడించే వారిగా ఉందాం అనుకుంటే అందరము తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా రాజా, ఘనత వహించిన మా దేవ, నీకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ లోకంలో మేము నాయన లోక జనుల నుండి వేరు చేయబడినటువంటి మమ్ములను నీతిమంతుల యొక్క కోవలో నీవు చేర్చుకొని నడిపించుచున్నావు. అట్టి నీతిమంతులుగానే ఇదిగోనైనా చివరి వరకు కూడా మా ఆయుష్కాల చివరి దినముల వరకు ఆ రీతిగా నడవడానికి కృప చూపండి. ఏనాడు కూడా భక్తిహీనులను వెంబడించకుండా, భక్తిహీనుల వలె మేము కూలిపోకుండా ప్రభా, మిమ్మల్ని వెంబడించే నీతిమంతుల మార్గంలోనే ఉంచమని బ్రతిములు అడుకుంటూ, ఇదిగోనైనా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్క నీ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుని నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.